వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ కీలక నేత ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పార్టీ అధినేత జగన్ సింపుల్ షాక్ ఇచ్చారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటూ ఆ బాధ తెలియకుండా చిన్నగా ఉంచుకొని పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కుటుంబ కలహాలతో దువ్వాడ రోడ్డున పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ కేసులతో కంగుతిన్న దువ్వాడకు జగన్ మరో షాక్ ఇచ్చారు. భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్న దువ్వాడ మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలని దువ్వాడ భార్య వాణి కోరుతున్నందున ఇది వారి వ్యక్తిగత విషయం అయ్యే అవకాశం లేదు. ధర్నాలు, నిరసనలు, దాడులు ఇలా చివరికి వ్యవహారం మీడియాలో వార్త హైలైట్ అయింది. ఇక్కడ భార్య డిమాండ్ ఏంటంటే తాను వైసీపీలో ఉన్నందున ఎమ్మెల్సీగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై దాడి చేస్తున్నాడని, అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వాణి కోరుతున్నారు, లేదా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా. అయితే ఈ విషయంలో జగన్ నిన్న మొన్నటి వరకు స్పందించలేదు. దువ్వాడ వ్యవహారం తారస్థాయికి చేరినా ఆయన మౌనంగానే ఉన్నారు. కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం దువ్వాడ వల్ల నష్టం పెరుగుతోందని సీనియర్ నేతలు జగన్కు లిఖితపూర్వకంగా సూచించినట్లు సమాచారం. దీంతో తప్పని పరిస్థితుల్లో దువ్వాడపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న దువ్వాడను ఆ స్థానం నుంచి తప్పించారు, తిలక్కిచ్చారు. అయితే ఇక్కడ ట్రిక్ ఉంది. ఇలా చేయడం వల్ల దువ్వాడలో పాలు పోయినట్లయింది. నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పెద్ద ఊరట లభించింది. మరోవైపు తీవ్ర అసంతృప్తితో తిలక్కు ఇన్ఛార్జ్ పదవి కట్టుబెట్టారు. అయితే ఇక్కడ వాణి డిమాండ్ నెరవేరకపోవడంతో ఆమె వినతిని జగన్ పట్టించుకోకపోవడం గమనార్హం.